హాయ్ దిస్ బీ హైవ్స్ బీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ నాకు కూడా తెలియదు. నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఈ పాలినేషన్ గురించి స్టడీ చేసి యూట్యూబ్లోనే మేము తెలుసుకుంటే మాకు ఈ రేకులకుంట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆమె ఒక నెంబర్ ఇచ్చింది, ఈ రమేష్ బీ హైవ్ సెంటర్ అని. అది సరే అని మేము వెహికల్ వేసుకుని నంద్యాలకు వెళ్ళాము. నంద్యాలలో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చూపించారు. పాణ్యం దగ్గర ఉంది అది. సో అక్కడ ఇవన్నీ బీస్ పెంచేది అంతా చూపించాడు. వాళ్ళు చాలా త్రూఅవుట్ ఇండియా ఉందంట, వాళ్ళకంతా ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట, ఆల్ ఓవర్ థింగ్. కానీ ఆయన చెప్పే దాన్ని బట్టి చూస్తే రియల్లీ ఇది చాలా అస్టానిషింగ్ ఉంది నాకు. ఏం చెప్పాడంటే ప్రతి దాంట్లో కాలనీస్ అన్నీ ఉంటాయంట. దాంట్లో ఒక క్వీన్ బీ ఉంటుందంట, ఓన్లీ ఒక క్వీన్ బీనే. ఆ క్వీన్ బీ ఏం చేస్తుందంటే అది ఒకసారి దానికి మేటింగ్ చేసి స్పర్మ్ వస్తుందంట. అది ఆల్మోస్ట్ 3 years పెడుతూ ఉంటుందంట. 3 years ఎవ్రీ డే 2000 తక్కువ పెట్టదంట ఎగ్స్. దాని పని ఏంటంటే అది దాని పక్కన ఇవి లేబర్ బీస్ అంటారంట, చెప్పాడు అతను. ఆ లేబర్ బీస్ అనేది ఫుడ్ దానికి వచ్చి పెడుతుంటాయంట. అవి అట్లే దాని పని అదేనంట. 3 months తర్వాత అవి గుడ్లు పెట్టేయడం మళ్ళీ అది ఇయ్యలేదంటే ఇవి చనిపోతుంటాయంట. సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంట. అవి హెక్సాగనల్గా ఎలా వస్తుంది అనేది కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో స్టడీ చేశాను నేను. అది ఒక సర్క్యులర్గా ఉండి లోపల దాని రెక్కలు అలా వస్తాయంట. అది హెక్సాగనల్గా తయారవుతుందంట. అదే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది ఒక్కొక్క బాక్స్లో దగ్గర 30,000 బీస్ ఉంటాయంట. అది మరి ఎన్నో మనం కౌంట్ చేయలేం కదా. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఇవి వాళ్ళు ఎట్లా ఫుడ్ ఎట్లా చేసుకుంటాయి ఏం కదంటే, ఫస్ట్ మీరు పోతానే అది ఓపెన్ చేసి పెట్టండి. పోతే అవి ముందు పోతాయంట. కొన్ని బీస్ మాత్రం బయటికి పోయి ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ పూలు ఉన్నాయి, ఎక్కడ అనేది కొన్ని తెలుసుకొని ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తాయంట. డ్యాన్స్ చేసి కమ్యూనికేట్ చేస్తాయంట. భలే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. అది ఎట్లా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు రీసెర్చ్లో స్టడీ చేసి చెప్పిండొచ్చు అది. బట్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీన్ని ఇంకా డెప్త్గా స్టడీ చేస్తే బాగుంటుంది. ఎనీహౌ మనము స్టార్ట్ చేసింది పాలినేషన్ కోసం. తర్వాత దీన్ని బాక్స్ తీసుకొచ్చాము. అక్కడ నుంచి కారులో తెచ్చి ఒకరో తర్వాత తెచ్చి ఇక్కడ పెట్టాము. బాగానే ఈ 20 days నుంచి బయటికి వస్తున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ చూస్తున్నాను నేను. కానీ దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పినారు. ఇవన్నీ పెంచుతున్నాం కాబట్టి ఏం కుట్టవు సార్ అని చెప్పినాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ బీస్ ఇంపోర్టెడ్ అంట. ఇవి ఇంగ్లాండ్ బ్రీడ్ అంట. ఇవి చాలా లావు ఉంటాయి ఇవి. సో ఈ బ్రీడ్ మంచిదే, పెద్ద హార్మ్ఫుల్ కాదు ఇవి అని చెప్పాడు. అవి కాక లోకల్ బీస్ కూడా లోపల తిరుగుతున్నాయి. ఒకసారి నాకు కూడా కుట్టింది, అనిపించింది నాకు ఏమో చాలా జాగ్రత్త ఉంది. అప్పుడు భయం వేసి అతను అడిగినా, నాకు భయం ఉందంటే ఏం కాదు సార్, అవి క్యాప్లు ఉంది పెట్టుకొని మీరు మార్నింగ్ టైం పోయి తీయండి. తీసిన తర్వాత మీరు ఏం కాదు. అతను చెప్పింది ఏంటంటే 20 daysకు 5 kgs బీ వస్తుందన్నాడు. మరి ఎంత వస్తుందో యూ ఆల్సో కెన్ సీ. ఇప్పుడు మేమంతా స్టార్ట్ చేస్తాం ఎట్లా చేయాలా ఇంకతని. మా డాటర్ వైఫ్ వీళ్ళందరూ కూడా ఆ క్యాప్స్ పెట్టుకున్నారు. దానికి ఏమున్నాయంటే కొంచెం పొగ పెట్టండి, అన్ని లోపలికి పోతాయి, అంత టెన్షన్ ఉంటే. తీసిన తర్వాత మీరు గ్లౌస్లో వేసుకోండి అని చెప్పినాడు. సరే అది ఆ ప్లాన్లో మేము చేసి వచ్చినాము. సో గాడ్స్ గ్రేస్ ఏమనుకుంటే పర్లేదు, ఇవి లేకుంటే పెద్ద స్టోరీ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత తేనె ఎలా తీయాలనేది కూడా చూపిస్తాం మీకు, చూస్తున్నాండి.